హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చదువుకుంటున్నారా? సో, ఈరోజైతే నేను మొత్తానికి ఒక, ఒక 3 డేస్ తర్వాత రూమ్‌కొచ్చాననమాట. యాక్చువల్‌గా ఈరోజు కూడా రానేమో అనుకున్నాను. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నాతో పాటు మా బాబుని కూడా తీసుకొచ్చాననమాట. వాడిని తీసుకొచ్చాననమాట. సో, చూడాలి వాడు ఈరోజు ఏం చేస్తాడో, చదువుకొనిస్తాడో లేదో, మళ్ళీ ఎట్లా చేస్తాడో ఏమో చూడాలి. అండ్ ఈరోజైతే డైలీ మనం కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. ఒకరోజు కరెంట్ అఫైర్స్, ఒక రోజు జీకే చెప్తానని చెప్పాను. సో ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే, ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా జాతీయ స్పేస్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఈ జాతీయ స్పేస్ దినోత్సవాన్ని ఆగస్టు 23వ తేదీన జరుపుకుంటారు. అయితే 2024 ఆగస్టు 23న భారతదేశం ఎన్నోవ నేషనల్ స్పేస్ దినోత్సవాన్ని జరుపుకుంది అంటే ఫస్ట్ దంట. ఇదే మొట్టమొదటి నేషనల్ స్పేస్ దినోత్సవం. ఇదే ఫస్ట్ సారి జరుపుకుందంట. అయితే ఏ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఆగస్టు 23వ తేదీన జాతీయ స్పేస్ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే, ఆ చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3 దిగిన సందర్భంగా ఈ జాతీయ స్పేస్ దినోత్సవం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏ థీమ్ తో నిర్వహించడం జరుగుతుంది అంటే, టచింగ్ లివ్స్ వైల్ టచింగ్ ద మూన్, టచింగ్ ద మూన్ ఇండియా స్పేస్ సగా అనే థీమ్ తో నిర్వహించడం జరుగుతుందంట. అయితే ఈ చంద్రయాన్ 3 అనేది చంద్రునిపై ఏ దిక్కుగా ల్యాండ్ అవ్వడం జరిగింది అంటే, చంద్రునికి దక్షిణ ధ్రువం వైపు ఈ చంద్రునికి దక్షిణ ధ్రువం వైపు ఇది ల్యాండ్ అవ్వడం జరిగింది. అయితే చంద్రయాన్ 3 ద్వారా అంతరిక్షంలోకి దేనిపై ప్రయోగాలు చేయాలని ఇస్రో నిర్ణయించింది అంటే, చంద్రునిపై ప్రయోగాలు చేయాలని నిర్ణయించింది. ఈ అంతరిక్షంలోనికి ఏ ర్యాకెట్ లాంచర్ ద్వారా అంతరిక్షంలోనికి పంపడం జరిగింది ఈ చంద్రయాన్ 3 అంటే, లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా LVM-3 ద్వారా పంపడం జరిగింది. అయితే ఈ ప్రయోగాన్ని ఎక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది అంటే, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో ఉంది అంటే, తిరుపతి జిల్లాలో ఉంది. ప్రజెంట్ తిరుపతి జిల్లా. నెక్స్ట్ పాత జిల్లా అయితే మన నెల్లూరు జిల్లా. పాత జిల్లా అయితే మన నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే ఇప్పుడు చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని పైకి పంపుతున్న ల్యాండర్ కు విక్రమ్ అని పేరు పెట్టారు. రోవర్ కి అయితే ప్రజ్ఞాన్ అని పేరు పెట్టారు. అయితే ఈ ల్యాండరు, ఈ ప్రజ్ఞాను, ఈ రోవర్ల జీవిత కాలం ఎంత అంటే 14 రోజులు. 14 రోజులుగా అంచనా వేశారు. 14 రోజులుగా అంచనా వేయడానికి కారణం ఏంటి అంటే, చంద్రుని ఒక పగటి సమయకాలం సౌరశక్తి ద్వారా అవి పనిచేయడం అంట. చంద్రునిపై ఒక పగటి సమయం భూమిపై ఎన్ని రోజులకు సమానం అంటే 14 రోజులకు సమానం అంట. అయితే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు అంటే వీరముత్తువేల్. అయితే చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3 స్పేస్ ల్యాండింగ్ ద్వారా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏమని పేరు పెట్టారు అంటే, శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారంట. ఈ శివశక్తి పాయింట్ కు ఆ పేరు ఎందుకు పెడుతున్నట్లుగా ప్రధాని ప్రకటించాడు అంటే, పరమేశ్వరుడు మరియు శక్తి మాత కలయిక ప్రాంతంగా గుర్తిస్తూ ఆ పేరు పెట్టడం జరిగింది. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండ్ అయిన తేదీ ఏది? 2019 సెప్టెంబర్ 6న క్రాష్ ల్యాండ్ అయిందంట. సో అది మరి ల్యాండర్ రోవర్ గురించి. ల్యాండర్ బరువు వచ్చేసి 1.471 కిలోస్ అంట. దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వచ్చేసి 650 వాట్లు ఉంటుందంట. దీని జీవితకాలం 14 రోజులు ఉంటుంది. దీని యొక్క విధి ఏంటి అంటే, చంద్రునిపై సురక్షితంగా దిగుతుందంట. సో అది దీని పని. చంద్రునిపై సురక్షితంగా దిగడం దీని పని. నెక్స్ట్ రోవర్ ఉంది కదా. సో రోవర్ బరువు వచ్చేసి 27 కేజీలు. దీని ఉత్పత్తి సామర్థ్యం వచ్చేసి 50 వాట్లు. దీని జీవితకాలం కూడా 14 రోజులే. దీని యొక్క విధి ఏంటి అంటే, చంద్రుని ఉపరితలంపై నడుస్తూ పరిశోధనలు చేస్తుందంట. రోవర్ యొక్క పని ఏంటి అంటే, చంద్రుని ఉపరితలంపై నడుస్తూ పరిశోధనలు చేస్తుంది. ఇది గరిష్టంగా 500 మీటర్ల దూరం ప్రయాణిస్తుందంట. సో అదనమాట. సూర్యకాంతి పడే చంద్రుని యొక్క ఉపరితలంపై నీటి జాడలను ఇటీవల కనుగొన్న అంతరిక్ష సంస్థ ఏది అంటే, నాసా. ఈ రోజు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయినాయి. మిగతా భాగాన్ని రేపటి వీడియోలో చూద్దాము. సో అదనమాట. ఇంకా మా వాడిని తీసుకొచ్చాను కదా. సో మా వాడిని కొంచెం పనిలో పెట్టి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మా వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను. మా వాడిని కూడా తీసుకొచ్చాను అనమాట. డోర్ ఓపెన్ చేసి ఆ డోర్ లో రైలు కనిపిస్తుంది చూడమని చెప్పి ఉంచా. బొమ్మలు పెట్టిమంటున్నాడు. బొమ్మలు పెట్టిస్తే కాసేపు నేను చదువుకుంటాను అనమాట. వీడు బొమ్మలు చూస్తా ఉంటాడు, నేను చదువుకుంటా ఉంటా. అంతే కదా నాన్న? సరే మరి మళ్ళీ నాకు బ్రేక్ ఉన్నప్పుడు, నాకు వీలున్నప్పుడు మాట్లాడతాను. ఓకే, బాయ్ బాయ్. ఏందమ్మా చాక్లెటా? సగం తిను, సగం ఉంచు, మొత్తం తినమాక. దానికి ఇంగ్లీష్ మెథడాలజీ అయితే చదువుతున్నాను. సో ఇంగ్లీష్ మెథడాలజీలో సెకండ్ లెసన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్. అరే ఏందే, కొంచెం తిను.
ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్. ఇందులో NCF గోల్స్ ఫర్ ది సెకండ్ లాంగ్వేజ్ కరికులం ఆర్ ట్యూ ఫోల్డ్. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇంగ్లీష్, ఫంక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఎడ్యుకేషన్, ఫారెన్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఏమన్నా అయిపోయిందా? తినేసా? సరే ఇంటికి వెళ్తేప్పుడు కొనుక్కున్నావులే. ఇంకా ఆడియా మాసా చాక్లెట్లన్నీ నువ్వే తినేస్తివి. అక్కొచ్చింది అనుకో కొట్టద్ది మనల్ని. చాక్లెట్లన్నీ తినేసానండి. ఇవి గవర్నమెంట్ పాలసీస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. బనానా ఇచ్చేదే. ఇంకేం కావాలి? వద్దా? ఇంటికి వెళ్తావా? పోదామా? సాయంకాలం పోదాంలే, ఓకేనా? సాయంకాలం వెళ్ళిపోదాం. బొబ్బోని లేచిన తర్వాత అప్పుడు వెళ్ళిపోదాం, ఓకే? బొబ్బో అప్పుడు వెళ్తాం, సరేనా? వీడిని తీసుకొచ్చేదానికంటే కూడా వీడితో కలిసి ఇంట్లో ఉండడం బెటరు. పెద్ద ఇంట్లో ఉండడానికి ఇక్కడికి నాకేం పెద్ద తేడా అనిపించలేదు, రెండు ఒకటే. అప్ప తలకాయ తింటున్నాడు. మనసేమో అక్క నేను ఉండలేదా, తీసుకొచ్చేయక్క మనం, నువ్వు ఒకసారి నేను ఒకసారి చూసుకుందాం, తీసుకొచ్చేయండి. నేను చెప్పా నేను ఇంకా కాల్ కూడా చేయకుండా వాడిని తీసుకొచ్చేస్తే మానస ఏమో వాళ్ళ నాన్న ఫోన్ చేశాడని వెళ్ళిపోయింది. అమ్మాయి వెళ్ళింది. వీడు అమ్మ అదంటాడు, అమ్మ ఇదంటాడు, సరిపోయింది వీడితోటే నాకు. సో వీడిని తీసుకొచ్చినా ఒకటే, నేను ఇంట్లో ఉన్నా ఒకటే. ఫోన్ చేసి తీసుకోమంటే ఈ ఒక్కరోజు కట్టబడి చేయమంటున్నాడు. అట్టుందన్నమాట పరిస్థితి. మొత్తానికి మా వాడికి నువ్వు ఫోన్ వచ్చి కాసేపు చూసుకుంటుంటే నేనేం చేశానంటే ఈ లోపల సైకాలజీ సిద్ధాంతం చదివా. సైకాలజీలో నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతాన్ని నేర్చుకున్నాను అనమాట. సో అది నేర్చుకున్నాను. సో నేను నేర్చుకున్న దాన్ని అంటే మీకు కూడా చెప్పాను అనమాట. సో నేను నేర్చుకున్న దాన్ని మీతో డిస్కస్ చేశాను. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో వీడియోని చూసిన తర్వాత ఆ వీడియో ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వీడియో బాగుంది అలా ఇంకా చెయ్యండి అంటే చేస్తాను, లేదంటే మా పొద్దు బాబోయ్ అంటే మాత్రం చెప్పండి, ముందే చేయను. ఏదో డిస్కస్ చేస్తే ఇట్లా మాట్లాడుకుంటే కొంచెం బాగా గుర్తుంటుంది కదా అనేసి అలాగా నేను చదివిన దాన్ని మీతో డిస్కస్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు అట్లా మాట్లాడాను అనమాట. సో వీడియో బాగుంటే చెప్పండి, అలాగే చేద్దాం. ఇంగ్లీష్ మెథడాలజీ చెప్పాను కదా, సో ఇంగ్లీష్ మెథడాలజీ కంటిన్యూ చేశాను అనమాట. సో అది నోట్స్ రాసుకుంటూ చదువుతూ ఉన్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. సో లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. మా వాడికి కూడా పెట్టేశాను. సో మా వాడికి పెట్టి నేను తినే పాటికి సో ఆ టైం అయిందనమాట. సో వాడిని పడుకోబెట్టి వీడియో అప్లోడ్ చేసేసరికి టైం 3 అయిందనమాట. సో ఇదనమాట మొత్తానికి. మా వాళ్ళు వేస్తే మళ్ళీ నన్ను చదువుకోలేదు. సో ప్రస్తుతానికి నేను చదువుకుంటాను, మీతో మళ్ళీ మాట్లాడతాను, ఓకే? ఇదిగోండి మా వాళ్ళు వేసేసాడు. ట్రైన్ వస్తుందంట, ట్రైన్ నిలబడి చూస్తున్నాడు కిటికీ దగ్గర. ట్రైన్ వస్తుందని పడుకున్నాడు, లేచేసాడు అనమాట. ట్రైన్ సౌండ్ విని ట్రైన్ వస్తుందని పడుకున్నాడు, లేచి మడి వచ్చి ఈ కిటికీ దగ్గరకు వచ్చి ట్రైన్ చూస్తున్నాడు. అది పక్కనే రైల్వే స్టేషన్ ఉండబట్టి సరిపోయింది. కానీ ఈ రోజు లేకుంటే మాత్రం నాకు సినిమా కనపడేది, లేకుంటే మాత్రం నాకు చుక్కలే. ఇంకా కొంచెం ట్రైన్ డైవర్ట్ చేసింది వాడిని. మా వాడు ఉండలేదండి, ఇంటికి అని కాల్ చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ చెప్పు నాన్న, మా బాయ్ చెప్పు, బాయ్.